సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీ నేతలు ఆహిల్యాబాయి హోల్కర్ 300వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మెదక్ ఎంపీ రఘునందన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని వివేకానంద విగ్రహం నుంచి పిట్చెడ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. లోకమాత ఆహిల్యాబాయి హోల్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. లోకమాత హోల్కర్ సేవలను గుర్తు చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పూర్వ రూపమైనటువంటి జనసంఘ ఆవిష్కరించిన రోజు, జనసంఘని ఆవిర్భవించిన తర్వాత జనసంఘ ఆవిష్కర్తలందరూ కూడా కోరుకునేది ఒకటే మాట: పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. అంత్యోదయ లక్ష్యంగా భారతీయ జనసంఘని స్థాపించి భారతీయ జనసంఘని ముందుకు తీసుకెళ్లడం లోపల అది పూర్వాంతరంలో రూపాంతరం చెంది భారతీయ జనతా పార్టీగా మారడంలో కృషి చేసినటువంటి పెద్దలందరి ఆకాంక్ష కూడా అంత్యోదయం. అంత్యోదయ అర్థం పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలనలో ప్రతి అంశంలో నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ స్పృశించినటువంటి అంశం లేదు. ఎవరు అడగకుండా రైతన్నలకి కావాల్సినటువంటి ఎంఎస్పీ విషయం లోపల ప్రతి సీజన్ లోపల కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుని లక్షల కోట్ల రూపాయలని రైతన్నలకి మేలు చేసేందుకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కొద్ది నెలల గ్యాప్ తోటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఈ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 27 మంది కేంద్ర కేబినెట్ లో ఓబీసీ శాఖలకు సంబంధించినటువంటి వ్యక్తులు మంత్రులు ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో 3 బీసీలకి మంత్రి పదవులు ఇచ్చి మొదటి దఫా నడిపించి ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇయ్యని రోజు నోరెత్తని ఆడబిడ్డ ఎవరంటే నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. ఇవాళ వచ్చి కవితమ్మ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. సామాజిక తెలంగాణ అంటే ఏంది చెల్లె? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలని చెప్పారు. జనాభా దామాషా పద్ధతి ప్రకారం ఇస్తామని చెప్పారు. మీరు చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 50% ఉంటుందని చెప్పారు. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014, 2018 రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సగం మంత్రిత్వ శాఖలు బీసీలకు ఇవ్వాలి. ఏ రోజు కూడా కవిత బీసీలకు సగం మంత్రి పదవులు ఆయన మాట్లాడలేదు. అది వదిలేయండి. 2014 జూన్ 2 చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోతే 5 ఏళ్లు ఎంపీ పదవిని అనుభవించినటువంటి కవిత వచ్చి ఇలా కేంద్రం మీద యుద్ధం చేస్తా, తాటాకుల చప్పులకి ఉడత ఊపులకి భారతీయ జనతా పార్టీ భయపడది. ఇలా కవిత అర్థం చేసుకో. 300 సంవత్సరాల క్రితం స్త్రీల హక్కుల కోసం పోరాడి, స్త్రీ సమానత్వం కోసం పోరాడినటువంటి అహల్యాబాయి గారి విగ్రహాన్ని మేము గజ్వేల్లో పెట్టుకుని ఆ రోజే కులాంతర వివాహం చేసినటువంటి ఒక గొప్ప స్త్రీ 300 సంవత్సరాల క్రితమే చరిత్రలో స్త్రీల పాత్రని నిర్వచించినటువంటి ఒక మాతృమూర్తి అహల్యాబాయి హోల్కర్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు, సూడో మేధావులు మర్చిపోయినటువంటి చరిత్రని తిరిగి దేశానికి పరిచయం చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు ఎవరో సిద్ధులు చెప్తే, మా మీద ఎవరో దండయాత్రలు చేస్తామంటే భారతీయ జనతా పార్టీ భయపడ్డది. ఒక్క మోడీ కాదు, 100 మంది మోడీలు వస్తే కూడా ఆర్టికల్ 370 రద్దు కాదంటే ఒక్కడే మోడీ నిలబడి ఆర్టికల్ 370 రద్దు చేసింది. కవిత గారు గుర్తు చేసుకోండి. సామాజిక న్యాయం గురించి, బీసీ కమిషన్ కు రాజ్యాంగ భద్రత గురించి, 12 మంది మహిళలకి కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవుల గురించి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మంత్రి పదవుల గురించి 100% కేంద్ర కేబినెట్ ఎప్పుడు కూడా సామాజిక సంతులితాన్ని పాటిస్తూ వచ్చింది. 3వ దఫా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా మీరొచ్చి మీ అధికారం కోసం అధికారంలో ఉన్నప్పుడు బీసీలు కనబడ్డారు, ఆడబిడ్డలు కనబడ్డారు. పూలే విగ్రహం పెట్టుడు చేత కాదు. నాయనని అడిగి ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఎంపీకి రాజీనామా చేస్తా అనడం చేత కాదు. ఇవాళ వచ్చి బీసీలకు అన్యాయం జరిగింది. 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి చెప్పిందంట కాశీకోయి గంగల మునిగి వస్తా అని. అట్లుంది మా చెల్లె ముచ్చట. చెల్లె నువ్వు చెప్పే ఏ ముచ్చట కూడా ప్రజలు విశ్వసించరు. నువ్వు ధర్నాలు చేయి, రాస్తారోకోలు చేయి, ప్రజలకు ఏది మేలైతుందో, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఏది లాభం జరుగుతుందో అది భారతీయ జనతా పార్టీ చేస్తుంది, నరేంద్ర మోడీ గారు చేస్తారు. అది ఏ విషయంలో అయినా సరే.
మేము కంటి తుడుపు చర్యలు చేయం. చెప్పింది చేస్తాం. ఈ దేశం కోసం పనిచేస్తాం. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్పేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నాకు పదవి రాకపోతే నేను వేరే కుంపటి పెట్టుకుని అనేటోళ్ళు మా పార్టీలో ఎవరు ఉండరు చెల్లె. కాబట్టి నీ పార్టీ గురించి, నీ సొంత కుటుంబం గురించి, నీ ఆస్తుల పంపకం గురించి, నీ వారసత్వ పంచాయతీ కోసం నువ్వేం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ మాటి మాటికి వెనకటికి మీ ఆయన మాట్లాడినట్టు ఇప్పుడు నువ్వు కూడా అట్లే మాట్లాడితే నరేంద్ర మోడీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, కేంద్ర ప్రభుత్వం గురించి ఏం మాట్లాడినా ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి నిరసనను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా నేను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189. Hi Nilor, please subscribe to N3 TV.